రతన్ టాటా గారు ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, అంతకుమించి ఆయన మనసున్న మహారాజు, మానవత్వానికి ప్రతిరూపం. అంతేకాకుండా ఒక జంతు ప్రేమికుడు. అండ్ రీసెంట్‌గా జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకుంటే మీకు రతన్ టాటా గారి మీద ఉన్న రెస్పెక్ట్ 10 రెట్లు పెరుగుతుంది. అసలు ఆ సంఘటన ఏంటనుకుంటున్నారా? మీరిక్కడ చూస్తున్న ఈ కుక్క ఎక్కడ నిద్రపోతుందో తెలుసా? సరిగ్గా తాజ్ హోటల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర నిద్రపోతుంది. సాధారణంగా కుక్కలు ఏదైనా ఇంటి దగ్గర, షాప్స్, షాపింగ్ మాల్స్ ఎదురుగా నిద్రపోతే వాటిని అక్కడి నుంచి తరిమి కొట్టేంత వరకు ఊరుకోం. అలాంటిది తాజ్ హోటల్ మన ప్రపంచంలోని మోస్ట్ లగ్జరస్ హోటల్‌గా ప్రాముఖ్యత దక్కించుకుంది. తాజ్ హోటల్ ప్రతిరోజు ధనవంతులకి, రాజకీయ నాయకులకి అండ్ అంతర్జాతీయ సెలబ్రిటీలకి సేవలు అందిస్తుంది. అలాంటిది ఒకరోజు రూబీ అనే మహిళ తాజ్ హోటల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఎంట్రన్స్ గేట్ దగ్గర డాగ్ నిద్రపోవటం చూసి అక్కడ సిబ్బందిని పిలిచి, "ఈ డాగ్ ఇంతటి విలాసవంతమైన హోటల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర నిద్రపోతున్నా దీన్ని మీరు బయటికి వెళ్ళగొట్టకుండా అలానే ఎందుకు వదిలేశారని" అడిగితే దీనికి సమాధానంగా ఆ సిబ్బంది, "ఈ డాగ్ పుట్టినప్పటి నుంచి ఇక్కడే పెరిగిందని అండ్ ఈ హోటల్‌లో ఈ డాగ్ కూడా ఒక భాగమే" అని చెప్తారు. అంతేకాకుండా తాజ్ హోటల్ పరిసర ప్రాంతాల్లో ఏ మూగజీవినైనా జాగ్రత్తగా చూసుకోవాలని రతన్ టాటా గారు స్ట్రిక్ట్ రూల్ పెట్టారని చెప్తారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన మహిళ రతన్ టాటా గారు మూగజీవులపై చూపించిన ప్రేమను అర్థం చేసుకొని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేశారు. రతన్ టాటా గారు మూగజీవాల కోసం ప్రత్యేకంగా హాస్పిటల్స్ కూడా నిర్మించారు. ఈ హాస్పిటల్‌ని 2.2 ఎకరాల్లో దాదాపుగా 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముంబైలో నిర్మించారు. ఈ హాస్పిటల్‌కి రతన్ టాటా గారు పెట్టిన పేరు టాటా ట్రస్ట్ స్మాల్ ఎనిమల్ హాస్పిటల్. దీన్ని మార్చి 24, 2024లో ప్రారంభించారు. ఈ హాస్పిటల్ 24/7 ర్యాబిట్స్, క్యాట్స్, డాగ్స్ ఇంకా చిన్న చిన్న మూగజీవాలకు టాటా ట్రస్ట్ ద్వారా ఈ హాస్పిటల్ వెటర్నరీ సేవలను అందిస్తుంది. రతన్ టాటా గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "డాగ్స్ కూడా మన కుటుంబ సభ్యుల్లో ఒకరని, నేను నా చిన్నప్పటి నుంచి ఎన్నో పెట్ యానిమల్స్‌ని చూస్తూ వచ్చానని, అంతేకాకుండా నాకు చిన్నప్పటి నుంచి మూగజీవాల కోసం ప్రత్యేకంగా ఒక హాస్పిటల్ నిర్మించాలనే కోరిక ఉండేదని, ఇప్పుడు ఆ కోరిక నెరవేరిందని" చెప్పారు.